तेलंगाना में सियासी बयानबाजी तेज हो गई है। बीआरएस के कानून साज पार्टी के नायब रहनुमा हरीश राव ने वजीर आला रेवंत रेड्डी को खुला चैलेंज दिया है। हरीश राव ने कहा है कि कांग्रेस के जलसों में बात करने के बजाय रेवंत रेड्डी को असेंबली में आकर जवाब देना चाहिए। और उन्होंने रईतु बंधु के मामले पर दावा किया है कि हुकूमत ने साबिक वज़ीर आला केसीआर से ज्यादा रकम नहीं दी है और बल्कि 15,000 करोड़ रुपए कम दिए हैं। हरीश राव ने कहा है कि अगर रेवंत रेड्डी ये साबित कर दें कि किसानों को केसीआर से ज्यादा रईतु बंधु दिया गया तो वो इस्तीफा देने के लिए तैयार हैं। उन्होंने रेवंत रेड्डी से पूछा कि क्या वो इस चैलेंज को कबूल करते हैं। ఈ రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడండి ఇవాళ. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా రేవంత్ రెడ్డి? నీకు అర్హత ఉందా? నీకు నేను రైతు బంధు బంద్ చేయలేదు, 2000 బెంచ్ ఇచ్చినా అని మాట్లాడండి ఇవాళ సంగారెడ్డిలో. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. గత 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు తక్కువ ఇచ్చినావు. ఇది తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రెడీగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చినావు. గన్ పార్కులు అమరవీరుల స్తూపం దగ్గర రా, తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? నేను డేటా కూడా చెప్తున్నా, ఫిగర్స్ కూడా చెప్తున్నా, లెక్కతో సహా చెప్తున్నా. 2020-21 కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు 14,656 కోట్లు. 2021-22 14,772 కోట్లు. 2022-23 14,743 కోట్లు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత ఇచ్చాడు? 2024-25 రేవంత్ రెడ్డి గారి యొక్క ఫుల్ టర్మ్ 24-25 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రైతు బంధు 5,057 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,772. రేవంత్ రెడ్డి ఇచ్చింది 24-25లో 5,057 కోట్లు మాత్రమే. ఇప్పుడు నువ్వు 2,000 పెంచి ఇచ్చినావా, 10,000 ఎగ్గొట్టినావా? చెప్పు రేవంత్ రెడ్డి. సిగ్గుండాలి అబద్ధాలు చెప్పనీకి.